తెలంగాణ రైతులకు ఉగాది కానుక రైతు భరోసా నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉగాది కానుక ప్రకటించింది. రైతు భరోసా నిధులు విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను మార్చి 22న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మార్చి 22న రైతు భరోసా తొలి విడత నిధులు రైతులు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. సిద్దిపేట జిల్లా నర్మట్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా రైతు భరోసా తొలి విడత నిధులు విడుదల జరగనుంది. తొలి విడతలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు బ్యాంక్ అకౌంట్లోకి రైతు భరోసా నగదు జమ చేస్తారు. తొలి విడతలో అర్హులైన 70 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి 3,590 కోట్లు తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. తొలి విడత రైతు భరోసా నిధులు విడుదల చేసిన 20 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ నెల మధ్యలో రెండవ విడత రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లోకి జమ చేస్తారు. రెండవ విడతలో 2,650 కోట్లు రైతుల అకౌంట్లోకి తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. ఏప్రిల్ నెలాఖరులోపు రైతు భరోసా మూడో విడత నిధులు కూడా విడుదల చేయనుంది. తెలంగాణ సర్కారు 3 విడతలు కలిపి మొత్తంగా 9,000 కోట్లు రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల బ్యాంక్ అకౌంట్లోకి ప్రభుత్వం జమ చేయనుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఎకరాకు 12,000 చొప్పున ప్రతి ఏటా ప్రభుత్వం అందిస్తుంది. 2 దశల్లో ఈ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల కోసం ఇలాంటి పథకమే అమల్లో ఉంది. అన్నదాత సుఖీభవ పేరుతో ఏపీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంది. అయితే ఎకరాలతో సంబంధం లేకుండా 5 ఎకరాల్లోపు రైతులకు ఏటా 20,000 అందిస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా 14,000 కాగా పీఎం కిసాన్ యోజన కింద ప్రభుత్వం అందించే వాటా 6,000. మొత్తం 3 విడతల్లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇటీవల అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నిధులను ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.